చీరాల నియోజకవర్గం వేటపాలెం పట్టభద్రుల సంఘ ఆధ్వర్యంలో గాత్రం మహేశ్వరరావును క్రీడారంగంలో చేసిన విశేష కృషిని ప్రశంసించారు. 45+ ఏజ్ కేటగిరీలో ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026లో ఆయన ఉత్తమ ప్రతిభ కనపరిచారు. ఇక థాయిలాండ్ లో నిర్వహించనున్న అంతర్జాతీయ స్పోర్ట్స్ మీట్ కు ఆయన ఎంపికైన సందర్భంగా పట్టభద్రుల సంఘం తరపున ప్రోత్సాహకంగా 12,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల సంఘ అధ్యక్షుడు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఈ ప్రాంతంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న గాత్ర మహేశ్వరరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి నాగాంజనేయులు, సభ్యులు నున్నా శివప్రసాదరావు, పత్తి శరత్ బాబు, నాగరాజు, శేఖర్ బాబు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. పేరు తెచ్చిన శుభ సందర్భము. అదేవిధంగా ఈ ఛాంపియన్షిప్ ఎన్నికయ్యి తదుపరి థాయిలాండ్లో జరగబోయే ఏప్రిల్లో జరగబోయే స్పోర్ట్స్ మీట్లో వారు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందు నిమిత్తంగాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలనే సదుద్దేశం ఈ వయసులో కూడా స్పోర్ట్స్ని ఆదరిస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన అయ్యే విధంగా ముందుకెళ్తున్నటువంటి ఉమామేశ్వరరావుకి ప్రోత్సాహంగా మా యొక్క పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున 12,000 రూపాయలు ప్రోత్సాహంగా చెక్కులను చేయడం జరిగింది. మరి మిత్రుడు ఉమామేశ్వరరావు కూడా ఉన్నత విద్యావంతుడు, ప్లస్ ఈ ప్రాంతంలో ఈపురపాలెంలో ఆదర్శ పాఠశాల నందు ప్రిన్సిపాల్గా కూడా పనిచేస్తున్నారంటే చాలా గొప్ప విషయము. అదేవిధంగా వీరు గెలుపొందడమే కాదు, వీరి భార్య కూడా ఈ యొక్క ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పథకం పొందడం జరిగింది. ఇటువంటి వారిని మనం ప్రోత్సహించినందువలన రాబోయే యువత చదువు మీదే కాకుండా ఆ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ మీద కూడా మక్కువ చూపించడానికి ప్రాధాన్యతగా ఉంటుందనే ఉద్దేశంతో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున గాత్రం ఉమామేశ్వరరావు గారికి చెక్కు అందజేయడం జరుగుతుంది.